నా వెనుక చూస్తున్నారు కదా, ది ఫుడ్ కోర్ట్ మన అనంతపూర్లో SSS కాలేజ్కి ఎదురుగా. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అప్పుడే ఫుల్ రష్తో జనాలతో ఇక్కడ నిండిపోయింది. చికెన్ లివరు, బోటి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే పుల్కాలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 7 నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. మీ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. కొత్తగా ఎవరైతే చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇక్కడ ఎట్లున్నారో జనాలు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు 3 రోజుల క్రితమే ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాను. మన అనంతపూర్లో చూడండి, అప్పుడే జనాలు 12 గంటలకే చుట్టుకున్నారు. అనంతపూర్లో ఫుడ్ కోర్ట్ ది టేస్ట్ ఆఫ్ రాయలసీమ పేరుతో ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి. ఫుడ్ కోర్ట్ టేస్ట్ ఆఫ్ రాయలసీమ. ఇక్కడ మధ్యాహ్నం 12కే జనాలు వచ్చినారు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ అందరి కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా. పుల్కాలు ఉంటాయి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రొయ్యలు కూడా ఉంటాయి. ఎందుకు ఆలస్యం, విచ్చేయండి. మన అనంతపూర్లో ఏది కొత్తది వచ్చినా మేము ముందుతున్నా కాబట్టి. ఫుడ్ కోర్ట్ 3 రోజుల నుంచి చాలామంది జనాలు వస్తున్నారు. నాకైతే నచ్చింది కాబట్టి మీకు తీసి చూపిస్తున్నా. ఇక్కడ కస్టమర్ల అభిప్రాయం కూడా తెలుసుకుందాము, ఎలా ఉంది ఫుడ్ అనేది. ఇంకా అతి త్వరలో కుమారి ఆంటీ తరహాలో ఇక్కడ కూడా ఫుల్ రష్ అయిపోతూ అనుకుంటున్నా. చాలామంది ఇప్పటికే ఒక 10 మంది దాకా వస్తున్నారు. ఇక మెనూ కూడా చూసేసేయండి. వైట్ రైస్ ఉంది, బగార్ రైస్ ఉంది, జీరా రైస్ ఉంది, చికెను, మటను, లివరు అన్నీ ఉన్నాయి. ఇక కస్టమర్ల అభిప్రాయం కూడా తెలుసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎట్లుందన్న ఫుడ్ ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది నా. హైదరాబాద్లో ఎట్లుందా? హైదరాబాద్ కంటే బాగుంది ఇక్కడ ఫుడ్. అంటే కుమారి అంటే దగ్గర కంటే ఇక్కడ బాలాజీ దగ్గర బాగుందంట. బాగుందండి, నెంబర్ 1 ఉంది. ఎక్కడా దొరకదు. ఓకే, చాలా బాగుంది. అంటే సామాన్య మానవుడికి అందుబాటులో రేట్లు బాగున్నాయా? చాలా తక్కువ రేట్లలో సామాన్య మానవుడు ఖచ్చితంగా వచ్చి తినొచ్చునా. ఓకేనా? లివర్ ఫ్రై, బగారా రైస్ తీసుకున్నా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, అందరూ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఓకే.